మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ అనిత అండ్ ఈ రోజుకి నేనే మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే గుర్తొచ్చేసాయండి మనం ఎప్పుడో నేర్చుకున్న టెన్సెస్, స్ట్రక్చర్స్ అవన్నీ ఎప్పుడో నేర్చుకున్నాం అనిత, అయినా కూడా ఇంగ్లీష్ కంఫర్టబుల్గా మాట్లాడడానికి రావట్లేదు అని నాతో చాలా మంది చెప్పారు. ఒక్క చిన్న విషయం ఏంటంటే, మనం అక్కడితో ఆగిపోయి ఉంటాం. టెన్సెస్, ఏదో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కొన్ని నేర్చుకొని, కొన్ని స్ట్రక్చర్స్ నేర్చుకొని అక్కడితో ఆగిపోయాం. అంతకు మించినవి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయో తెలుసా? నన్ను అడగండి, నేనేం చెప్తాగా. ఇంగ్లీష్ కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడడం రావాలి. ఏం మాట్లాడడం అయినా రావాలి అంటే మనం కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి సెంటెన్స్ ఫార్మేషన్స్ ఎన్ని ఉంటాయన్నది అసలు కౌంట్లెస్ అనమాట. నేను ఈరోజు మీకు ఒక సినారియో చెప్తాను. ఈ రోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఆబ్వియస్లీ మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు, మేబీ మీకు తెలిసి ఉండొచ్చు కూడా. బట్ చాలా మందికి తెలీదు. నా స్టూడెంట్స్లో నేను అడిగిన వాళ్ళకి ఎవ్వరికి ఈ కాన్సెప్ట్ తెలియలేదన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. నేను ఒక సినారియో ఇస్తా. మీరు మీ ఇంటికి వచ్చేలోపు మీ ఇంట్లో ఎవరో ఉన్నారు. హే హాయ్, బాగున్నావా, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతాం. అవునా? ఎట్లా? ఎంతసేపు అయింది వచ్చి ఎలా అడగాలి? మనం నేర్చుకున్న 12 టెన్సెస్లో ఇట్లాంటివి ఏవి లేవే అని ఆలోచిస్తూ ఉంటుంటారు కదా. జస్ట్ టేక్ అ గెస్. ఎలా అడుగుతారు? నేను ఈలోపు రాసేలోపు గెస్ చేయండి. వీడియో చూస్తున్నామని గెస్ చేయకుండా ఉండొద్దు. మీకు ఏం తెలుసు ఏం తెలీదు మీకు తెలియాలి కదా, అందుకని గెస్ చేయండి. ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ కేమ్? వచ్చి ఎంతసేపు అయింది? హే బాగున్నావా, హే హవ్ యూ, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ కేమ్? ఎంతసేపు అయింది వచ్చి? ఇట్లాంటి సెంటెన్స్ ఎప్పుడు చూడలేదే అని అనుకుంటున్నారా? ఇట్లాంటి ఒక క్వశ్చన్. అందుకే చెప్పా, ఇట్లాంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే ఏదైనా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ విషయానికి వస్తే, హౌ లాంగ్ అంటే ఎంతసేపు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని డెకెట్స్. అంటే సెకండ్స్ దగ్గర నుంచి డెకెట్స్ వరకు టైం గురించి మాట్లాడుతున్నాం, టైం గురించి క్వశ్చన్ అడుగుతున్నాం అని అంటే హౌ లాంగ్ అని వాడొచ్చు. ఎన్ని గంటలు అంటే హౌ మెనీ అవర్స్, ఎన్ని రోజులు అంటే హౌ మెనీ డేస్. ఇట్లా ఉండదు. ఎన్ని నెలలు అంటే హౌ మెనీ మంత్స్ అనడం తప్ప అంటే తప్పు కాదు, కానీ హౌ లాంగ్ అంటేనే టైం వర్డ్ అనమాట. మనకు ఆన్సర్లో వస్తుంది ఎంతసేపు అయింది అని చెప్పి, మనం అడగక్కర్లా. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్, ఇట్లాంటి ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత మామూలుగా అందరికి ఏం డౌట్ వస్తుందంటే, ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది, బీన్ ఎందుకు వచ్చింది, యూకి రావాల్సింది హ్యావ్ కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట నన్ను అడిగింది మా స్టూడెంట్స్. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క స్ట్రక్చర్ మనం నేర్చుకున్న తర్వాత అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని కాకుండా, ఇట్లాంటి సెంటెన్సెస్ ఇంకా ఏం ఫామ్ చేయొచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా ఎన్ని అడగొచ్చు అని ఆలోచించాలి. లెర్నర్స్కి ఉండాల్సిన మొదటి లక్షణం అదే. అది ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తే ఏముందండి, మనకి ఎందుకు ఆ మెకానిజం ఎందుకు కదా. సో ఇక్కడి వరకు కామన్గా పెట్టేసుకోండి. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్, ఇక్కడి వరకు కామన్గా పెట్టేసి సిన్స్ యూ కేమ్, నువ్వు వచ్చి అన్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదో ల్యాప్టాప్, ఫోన్ ఏదైనా కొనుంటారు. అనితో చూడు ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను నేను అంటే, అవునా, వావ్, ఎన్ని రోజులైంది కొని అని అడుగుతా నేను. ఎట్లా అడుగుతా? ఇప్పుడు మీరే గెస్ట్ చేసేసేయచ్చు. మీకు తెలుసు కదా, ఈ ఫార్మేషన్ తెలుసు కదా. సో గెస్ట్ చేసి చెప్పండి, ఎన్ని రోజులైంది ఇది కొని? గెస్ట్ చేశారా? నేను రాసే ఈ టైంలో హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ ద ల్యాప్టాప్ కొని ఎన్ని రోజులైంది అని అడగాలి. ఇక్కడ వరకు కామన్గా పెట్టుకొని ప్రొనౌన్స్ మార్చుకోవచ్చు, వర్బ్స్ మార్చుకోవచ్చు. వర్బ్ ఇక్కడ ఉండాల్సింది V2. ఓకే, దీన్ని అంతా అస్సలు చేంజ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈజ్ రావాలి ఇక్కడ వరకు. ఎన్ని రోజులైంది కొని, ఎంతసేపు అయింది వచ్చి. ఈ కొని అంటే నాట్ ఓన్లీ ఫర్ ల్యాప్టాప్. ఎన్ని సంవత్సరాలైంది మీరు ఆ కార్ కొని, ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళు ఆ ఇల్లు కొని, అన్నిటికీ కొనడం గురించి మాట్లాడేటప్పుడు అంతా ఇదే వాడొచ్చు. ఇక్కడ ప్రొనౌన్ మార్చేయండి. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ దే బాట్ ద హౌస్, వాళ్ళు ఆ ఇల్లు కొని ఎన్నేళ్ళు అయింది, ఎంతసేపు అయింది అనలేం కదా. ఇక్కడ ఎన్నేళ్ళు అయింది. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ హీ బాట్ ద కార్, అతను ఆ కార్ కొని ఎన్నేళ్ళు అయింది. ఇలాగా ఎన్నేళ్ళైంది, ఎన్ని నెలలైంది, అన్నింటికి ఇదే గుర్తుపెట్టుకోండి.
ఏం మార్చకూడదు. సిన్స్ వరకు మీరు మార్చగలిగితే ప్రొనౌన్స్ మార్చొచ్చు. ఇక్కడ వర్బ్ V2 లో పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అన్ని V2 వర్బ్స్ రాసిన. ఇక్కడ మనం ప్రొనౌన్స్ మార్చుకోవడం మన చాయిస్. ఈ ఫ్రేజ్ అన్నది సేమ్ పెట్టేసి మనం జస్ట్ ఇక్కడ కొన్ని రాసాను అంతే శాంపిల్ కోసం. ఇట్లాంటి V2 వర్బ్స్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మనం ఫామ్ చేయొచ్చు వర్బ్ V2 లో తెలిస్తే. ఇప్పుడు చూడండి, కొన్ని ఫామ్ చేద్దాం. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ ఆర్డర్డ్? నేను ఫుడ్ ఆర్డర్ చేశాను, చాలాసేపు అయిందో, ఇంకా రావట్లేదు అని అన్నాను అనుకోండి. మీరు అడగొచ్చు, ఎంతసేపు అయింది అనిత ఆర్డర్ చేసి? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ ఆర్డర్డ్ అని చెప్పి. అతను కంపెనీలో జాయిన్ అయ్యి ఎన్ని నెలలు అయింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. సిన్స్ హీ జాయిన్డ్, సిన్స్ హీ జాయిన్డ్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ హీ జాయిన్డ్? మా అన్నయ్య జాబ్ మానేశాడు అని నేను చెప్పా. ఎన్నేళ్ళు అయింది జాబ్ మానేసి, ఆర్ ఎన్ని రోజులు అయింది జాబ్ మానేసి? అన్నిటికీ హౌ లాంగే చెప్పానుగా. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యువర్ బ్రదర్ క్విట్ హిస్ జాబ్? హీ అనొచ్చు, యువర్ బ్రదర్ అనొచ్చు. నేను ఇప్పుడే తిన్నాను అంటే ఎంతసేపు అయింది తిని? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ ఎయిట్? మేము ఇన్వెస్ట్ చేసాం చాలా డబ్బు అక్కడ అంటే, అవునా ఎన్నేళ్ళు అయింది ఇన్వెస్ట్ చేసి? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్? నేను పే చేసేసాను ఆల్రెడీ ఫీజు అంటే, అవునా ఎన్ని రోజులు అయింది పే చేసి? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పెయిడ్? యూనే కాదు, నేను చెప్పినట్టు ఏ ప్రొనౌన్ అయినా పెట్టుకోండి. మనం ఎదుటి వాళ్ళనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి నేను యూ అంటున్నా. వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు అంటే, అవునా ఎంతసేపు అయింది ఓపెన్ చేసి వాళ్ళ షాప్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ దే ఓపెన్డ్ ద షాప్? కాల్ చేశారు వాళ్ళు ఆల్రెడీ, అవునా ఎంతసేపు అయింది కాల్ చేసి? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ దే కాల్డ్? ఓకేనా, అర్థమైందా? క్వశ్చన్స్ అన్ని జస్ట్ అట్లా V2 పెట్టేస్తాం, ఎన్ని క్వశ్చన్స్ అయినా అడుగుతాం. అనిపిస్తోందా కొత్తగా? ఇలాంటివి చాలానే నేర్చుకోవాలి, మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. కీప్ లర్నింగ్. అంతేకాదు, వెయిట్. ఇవి జస్ట్ క్వశ్చన్స్, మనకు ఆన్సర్లు వద్దా? క్వశ్చన్ ఒకటి అడిగితే సరిపోతుందా? ఆన్సర్స్ కూడా రాద్దాం, ఇక్కడే రాస్తాం. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అన్నాం అనుకోండి. వచ్చి ఎంతసేపు అయింది అని అడిగితే, నేను వచ్చి 10 నిమిషాలే అయింది. ఆన్సర్స్ ఈజీ తెలుసా? ఆన్సర్స్ చాలా చాలా ఈజీ. మీకు క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆన్సర్ ఇట్స్ బీన్ ఓన్లీ 10 minutes. కావాలంటే సిన్స్ ఐ కేమ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా క్వశ్చన్ అడిగి ఉంటాం కాబట్టి ఆన్సర్లో ఆ వర్బ్స్ రిపీట్ చేయక్కర్లేదు. చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు. ఇట్స్ బీన్ 10 minutes. 10 minutes అయింది. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ అంటే, ఇట్స్ బీన్ అ వీక్ సిన్స్ ఐ బాట్. ఇట్స్ ఈజీ అండి, జస్ట్ టైం వర్డ్ చెప్తాం. ఇట్స్ బీన్ అ వీక్ సిన్స్ ఐ బాట్. It's been 20 minutes since I ordered. It's been 3 months since he joined. It's been 2 years since he quit his job. 2 ఏళ్ళు అయింది అతను జాబ్ క్విట్ చేసి. 20 నిమిషాలు అయింది నేను ఆర్డర్ చేసి. అట్లా ఇట్స్ బీన్ అని చెప్తాం, టైం వర్డ్ చెప్తాం. సో ఈజీ కదా. నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను కదా, డబ్బు తెచ్చుకుందాము అని అన్నాను అనుకోండి. అప్పుడు మీరు అనొచ్చు, సంవత్సరం కూడా కాలే ఇంకా నువ్వు ఇన్వెస్ట్ చేసి. ఇది ఎట్లా? సంవత్సరం కూడా కాల నువ్వు ఇన్వెస్ట్ చేసి. ఇట్లా ఇక్కడ రాస్తున్నాను కదా, అట్లా. ఇట్స్ నాట్ ఈవెన్ బీన్. ఇక్కడ చాలా మంది యాన్ ఇయర్ అంటూ ఉంటారు, ఈ అనుకొని, కానీ ఇది ఆ ఇయరే. నేను కూడా ఒక్కొక్కసారి ఫ్లోలో పలుకుతూ ఉంటాం అట్లా యాన్ ఇయర్ అని, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఆ ఇయర్. ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ ఆ ఇయర్. ఇది చెప్పొచ్చు ఇంకా, సిన్స్ యూ ఇన్వెస్టెడ్. సంవత్సరం కూడా కాల. మీరు మళ్ళీ పే చేయాలండి అన్నారు అనుకోండి, మేము కట్టి 2 నెలలు కూడా కాలేదు మళ్ళీ పే చేయమంటున్నారు, ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ 2 months సిన్స్ ఐ పెయిడ్. ఇక్కడ ఇట్ ఈజా ఇట్ హ్యాజ్ అన్న డౌట్ అస్సలు రాకూడదండో. ఇక్కడ హ్యాజే ఆబ్వియస్లీ. బీన్ వచ్చిందంటే ఇక్కడ ఈజ్ ఉండే ఛాన్సే లేదు. ఓకే, ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ 2 months. 2 నెలలు కూడా కాల సిన్స్ ఐ పెయిడ్, సిన్స్ ఐ ఓపెన్డ్. నేను షాప్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా పర్మనెంట్గా అంటే, అరే సంవత్సరం కూడా కాలేదురా నువ్వు ఓపెన్ చేసి షాపు. ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ అ ఇయర్ సిన్స్ యూ ఓపెన్డ్ ద షాప్. గుర్తు చేసి 10 నిమిషాలు కూడా కాలే, అప్పుడే మర్చిపోయినావు. ఇట్స్ నాట్ ఈవెన్ బీన్ 10 minutes సిన్స్ ఐ రిమైండెడ్, యూ ఫర్గాట్ ఆల్రెడీ. ఇట్లా ఎన్ని సెంటెన్సెస్ అయినా మనం ఫామ్ చేయొచ్చు. ఐడియా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ డోంట్ గెట్ ఇన్ టు ద మెకానిజం.
మెకానిజం చెప్పమంటే చెప్తా, కానీ అది అవసరం లేదు. మాట్లాడడానికి ఈ సెంటెన్స్ ఈ సెంటెన్స్ కావాలి, దీని మీనింగ్ కావాలి తప్ప దీని వెనక ఉన్న మెకానిజం మీకు అవసరం లేదు. అర్థమైంది కదా? As I said, we have many like this. Just keep learning. That's all for today. Bye bye. Take care.